ఈరోజు ఒక శ్రేష్టమైన అంశాన్ని వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీ దగ్గరికి నేను తీసుకొస్తున్నాను. దానికి ముందుగా మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మానవుడి జీవితం ఆలోచన చేస్తున్నప్పుడు మానవుడు చాలా జ్ఞానాన్ని సంపాదించడానికి, జ్ఞానంతో నింపబడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతిరోజు కూడా జ్ఞానము శరవేగంతో పెరిగిపోతా ఉంది. నేనున్న టెక్నాలజీ మళ్ళీ ఈరోజు కనిపించట్లేదు. టెక్నాలజీ మారుతూ ఉంది. ఈరోజు మన సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో మనం అందరం ఉన్నామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మనిషి ఈరోజు అన్నీ సాధించడానికి మనిషి ఎంతగానో ముందుకు వస్తున్నాడు. అంగారక గ్రహం మీదకి మనిషి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సముద్ర అంతర్భాగాల్లోకి మనిషి వెళ్తూ ఉన్నాడు. మనిషికి అసాధ్యమైనది ఏది లేదు అని అనిపిస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు ChatGPT కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే DeepSeek కావచ్చు, రోబోటిక్స్, సో ఈరోజు క్లోనింగ్ విధానాలు, ఇవన్నీ కూడా సృష్టికర్తను కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. తన జ్ఞానంతో సృష్టికర్తను కూడా ప్రశ్నించేటువంటి అంత హోదాని మనిషి సంపాదించడంలో ఏదైనా సందేహం లేదు. ఇప్పుడు ఒక అంశం గురించి ప్రపంచంతో కూడా తర్జన భర్జనలు పడుతున్నారు. అదేంటి తెలుసా? మరణం. మరణాన్ని ఏ విధంగా మనం జయించాలి? మనిషికి మరణం లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది, మరణానికి వ్యాక్సిన్ కనిపెడితే ఎంత బాగుంటుందని యూరోప్ దేశాల్లో, అమెరికాలో, రష్యా, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో, జపాన్, చైనా, ఈ శాస్త్రవేత్తలందరూ కూడా నిత్యము ల్యాబొరేటరీలో వారు పరిశోధన చేస్తుంది ఏంటంటే మనిషి మరణాన్ని తప్పించుకోవడం ఎలా, మరణించకుండా ఉండాలంటే ఏం చేయాలి, మరణానికి ఏదైనా వ్యాక్సిన్ కనిపెట్టాలి, అసలు మనిషి మరణించకుండా అమరుడుగానే జీవించాలి అనే అంశంతోనే ఈ రోజున శాస్త్రవేత్తలందరూ కూడా అధ్యయనం చేస్తున్నారు. మనిషి చచ్చిపోకుండా కలకాలం జీవించగలుగుతాడా? మనిషి పోను ఒక 200 సంవత్సరాలు మనిషి బతకగలుగుతాడా అని అంటే మనం చాలా విషయాలు ఆలోచన చేయాలి. ఈ వీడియోలో ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అమెరికా దేశంలో బ్రెయిన్ జాన్సన్ అనేటువంటి వ్యక్తి ఒక నినాదంతో అతను ముందుకు వచ్చాడండి. అతని నినాదం ఏంటంటే డోంట్ డై, మరణించను, మరణించకూడదు అనేటువంటి నినాదాలతో ఆ వ్యక్తి వచ్చాడు. ఆయన మిషన్ ఏంటంటే చనిపోకూడదు. ఆయనకి సుమారుగా చాలా కోట్ల రూపాయలు బహుమానంగా వచ్చిందండి. వాస్తవానికి ఆ వ్యక్తి బిజినెస్లో గొప్ప లాభాన్ని సంపాదిస్తాడు. కొన్ని వేల కోట్లు అతని చేతికి వచ్చినాయి. ఏదైనా సరే డబ్బుతో ఏదన్నా నేను కొనుక్కోవచ్చు, కానీ నా జీవితంలో కడపట నశింపచే శత్రువు ఆయన మరణాన్ని నేను జయించాలి. ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎక్కడికన్నా తిరుగుతాను, ఏదన్నా తింటాను, ఎక్కడికన్నా ఏదన్నా సాధిస్తాను, కానీ ఏదన్నా చేస్తాను, కానీ ఎప్పటికైనా మరణించాల్సిందే కదా. 60, 70, 80 సంవత్సరాలు రాగానే మెల్లగా నా శరీరం అంతా కూడా మృతమవుతూ ఉంటుంది, నాకు వృద్ధాప్యం వస్తుంది, నేను చనిపోవాలి అని చెప్పి నేను మరణించకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక మిషన్ అతను ప్రారంభించాడు. మనం డెత్ని డామినేట్ చేయబోతున్నాం, 200 సంవత్సరాలు మనం బతుకుతాము. ఆయన కంపెనీ స్థాపించాడండి. ఆ కంపెనీ ఆర్గనైజేషన్ పేరు డోంట్ డై. ఈ బ్రెయిన్ జాన్సన్ ఏం చేస్తున్నాడు? 200 సంవత్సరాలు బతకాలంటే ఏం చేయాలని ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతోమంది శాస్త్రవేత్తలను కలుసుకున్నాడు, ఎంతోమంది డాక్టర్ని కలుసుకున్నాడు. నేను 200 సంవత్సరాలు బ్రతకాలి, నాకు మరణమే ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో అతను ముందుకు వెళ్తా ఉన్నాడు. మీరు నమ్ముతారండి, సంవత్సరానికి $2 మిలియన్ ఖర్చు పెడుతున్నాడు. అతడు ఎక్కువ కాలం బ్రతకాలని, 200 సంవత్సరాలు బ్రతకాలని సంవత్సరానికి $2 మిలియన్ ఖర్చు పెడుతున్నాడు. అంటే సుమారుగా 17 కోట్ల రూపాయలు ఆ వ్యక్తి ఖర్చు పెడుతున్నాడు. ఈ వ్యక్తి 30 మంది డెడికేటివ్ డాక్టర్స్ని తన దగ్గర ఉంచుకుని వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడు, వైద్యం తీసుకుంటా ఉన్నాడు. రోజుకు సుమారుగా 100 నుంచి 200 టాబ్లెట్లు వేసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తి ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడంటే, ఈ వ్యక్తి 200 సంవత్సరాలు బ్రతకాలని నాన్ వెజ్ తీసుకోవట్లేదు, వెజిటేరియనే, వెజిటబుల్సే తీసుకుంటున్నాడు. 8:30 కల్లా పడుకోవడానికి సిద్ధమవుతా ఉన్నాడు. ఆ తర్వాత అతనికి ఇంట్లో ఉన్నప్పుడు ఆ యూవీ రేస్ కోసం, అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలు కావడం కోసం ఆర్టిఫిషియల్గా తన ఇంట్లోనే యూవీ రేస్ ప్లాంట్ పెట్టుకున్నాడండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు 200 సంవత్సరాలు బ్రతకాలని. ఇంకా చెప్పాలంటే రోజుకి 60 టాబ్లెట్లు ఆ వ్యక్తి తీసుకుంటున్నాడు. చుట్టూరు డాక్టర్స్ ఉన్నారు కాబట్టి బాడీలో ఏ డెఫిషియన్సీ ఉన్నా సరే వెంటనే ఆ సప్లిమెంట్స్ ఆ వ్యక్తికి ఇస్తారు. ఆ డాక్టర్స్ ఏం చేస్తారంటే బాడీ మ్యాట్రిక్స్ని టోటల్గా వారు క్యాలిక్యులేట్ చేస్తారు, మెజర్ చేస్తారు. ఆ మాటలో చెప్పాలంటే ఈజ్ ద మోస్ట్ మెజర్డ్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. భూమి మీదే చాలా మెజర్డ్గా, చాలా చాలా జాగ్రత్తలు తీసుకునే వ్యక్తిగా, క్యాలిక్యులేటివ్గా తన జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. స్కిన్ హెల్త్ ఆ వ్యక్తి పట్టించుకుంటాడు. ఎంటైర్ బాడీ మ్యాట్రిక్స్, లోపల ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇంటెస్టైన్స్ ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఫోటోలు వచ్చేస్తుంటాయి. ఇంకా మాటలో చెప్పాలంటే అతని BMI, అతని వెయిట్, అతని మాస్, ఇదంతా కూడా చాలా ఆ 30 మంది డాక్టర్లకి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఆ వ్యక్తి బ్రతకాలి, నేను 200 సంవత్సరాలు బ్రతకాలి, అసలు చావే లేకుండా ఉండాలని ఒక మిషన్ ఆ వ్యక్తి ప్రారంభించాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ వ్యక్తి రోజుకు సుమారుగా 80 పౌండ్ల వెజిటేబుల్స్ ఆ వ్యక్తి తీసుకుంటున్నాడు. ఆ వ్యక్తి వెజిటేబుల్సే తింటాడు, ఇంకా నాన్ వెజ్ తిండు, మాంసాహారం తిండు.
ఈ వ్యక్తికి తన జీవితంలో $800 million ఆ వ్యక్తికి ఒక కంపెనీ కొనటం ద్వారా ఆ వ్యక్తికి వచ్చింది. ఈ యొక్క ధనంతో నేను 200 సంవత్సరాలు బ్రతకాలని ఈ వ్యక్తి ఎంతో కలగంటున్నాడు. ఆ వ్యక్తి బ్రెయిన్ జాన్సన్. నేను ఈ విషయాన్ని విన్నప్పుడు నాకు అనిపించింది, మనిషికి 200 సంవత్సరాలు జీవించడం సాధ్యమేనా? ప్రపంచంలో ఈ వ్యక్తి బ్రెయిన్ జాన్సన్ మాత్రమే కాదు, మైకిల్ జాక్సన్ కూడా సుమారుగా 150 సంవత్సరాలు బ్రతకాలని ఎన్నో కళ్ళగన్నాడండి. తన చుట్టూరు 12 మంది డాక్టర్లను పెట్టుకున్నాడు. నిజంగా వారికి ₹1,00,00,000 అవయవ దానాలు చేయడానికి కొన్ని లక్షల మందిని అతని దగ్గర పెట్టుకున్నాడు. అతనికి ఏదన్నా అవయవం పాడైతే వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి, డొనేట్ చేయడానికి సిద్ధంగా ఆ డోనర్స్ని పెట్టుకున్నాడు మైకిల్ జాక్సన్. కానీ 53వ సంవత్సరంలోనే తన తుది శ్వాసను విడిచిపెట్టాడు. ఈరోజు బ్రెయిన్ జాన్సన్ ఒక సవాలు విసురుతున్నాడు. అదేంటంటే దేవుణ్ణి కూడా ధిక్కరిస్తూ 200 సంవత్సరాలు బతికి తీరతాను, అది నా మిషన్ అని చెప్పి ఆ వ్యక్తి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలు మరణించకుండా ఉండాలనేటువంటిది తన యొక్క ఆలోచన. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బ్రెయిన్ జాన్సన్ ఒక విధానాన్ని పాటిస్తున్నాడు. ఆ విధానం ఏంటంటే తనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు నుంచి బ్లడ్ ప్లాస్మా తీసుకుంటాడండి. ఎందుకంటే తన యొక్క కొడుకులో ఉన్నటువంటి ఆ బ్లడ్ని తన శరీరంలోకి ఎక్కించుకోవడం ద్వారా తన కొడుకు యవ్వనుడు కాబట్టి యవ్వనస్తుల్లో ఉన్నటువంటి ఆ బ్లడ్ ప్లాస్మాని తీసుకోవడం ద్వారా ఆ వ్యక్తి కూడా యవ్వనంగా ఉంటాను, శక్తివంతంగా మారతాను, మరణాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చనే ఉద్దేశంతో ఈ యొక్క బ్లడ్ ప్లాస్మాను కూడా ఆ వ్యక్తి తీసుకుంటున్నాడు. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, అసలు మనిషి మరణించకుండా ఉండగలుగుతాడా? ఈరోజు ఒక మాట నేను చెప్పండి, దేవుని వాక్యము దివ్య జ్ఞాన గ్రంథం ప్రపంచంలో అనేక మంది వ్యక్తుల చేత చదవబడుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం అయితే ఆ గ్రంథంలో మరణం గురించి ఏం చెప్పింది? మనిషి బ్రతకగలడా? మరణాన్ని చూడకుండా ఉన్నటువంటి నరుడు ఎవరైనా ఉంటారా? ఖచ్చితంగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించక తప్పదండి. ఈ రోజున చెబుతున్న నేను ఒకనాటికి మరణిస్తాను, మీ ఇంటిని మీరు ఒకనాటికి మరణిస్తారు. మరణం అందరికీ తథ్యమే. నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, ఎలాన్ మస్క్ తమ్ముడు కావచ్చు, లేకపోతే బిల్ గేట్స్ యొక్క బావ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మరణించాల్సిందే. అది దేవుడు రాసినటువంటి విధి. దేవుడు రాశాడంటే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించాలి. నరులారా తిరిగి రమ్మని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు అని కీర్తనలు 90వ కీర్తన 3వ చరణంలో ప్రభు రాశాడు. మనుషులు ఒక్కసారి మృతి పొందవాళ్ళను ఆ తర్వాత ఆ తీర్పు జరుగుతుందని దేవుని లేఖనం చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, ప్రసంగంలో మన్ను వెనుకటి వల్లనే భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచే దేవుని వద్దకు మరలా పోవునని దేవుని లేఖనం తెలియజేస్తా ఉంది. ఈ రోజున ఎంతమంది ప్రయత్నం చేసినా మరణించక తప్పదండి. మరణము అనేటువంటిది ఖచ్చితం. దేవుడు ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వని ఎలా సృష్టించారు తెలుసా అండి? మనిషిని మట్టిలోంచి తయారు చేశాడు. అందును బట్టే మట్టిలో ఉన్న మూలకాలన్నీ కూడా మన శరీరంలో కనబడుతూ ఉంటాయి. మట్టిలో ఉన్నటువంటి ఇనుము, మనిషిలో ఉన్నటువంటి కాల్షియం, మట్టిలో ఉన్న మ్యాంగనీస్, మట్టిలో ఉన్నటువంటి ఫాస్ఫరస్ మన శరీరంలో కూడా కనబడుతూ ఉంటుంది. ఆలోచన చేయండి. ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతావు. నేను మట్టిలోంచి చేశాను కాబట్టి మరలా నువ్వు మన్ను అయిపోతావు. కానీ ఆత్మ నా నుంచి వచ్చింది కాబట్టి నీ ఆత్మ నా దగ్గర రావాలి. మనిషి 3 ప్రాముఖ్యమైన భాగాలు కలిగి ఉన్నాడు. ఒకటి ప్రాణము, శరీరము, ఆత్మ. ఆత్మ అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది, శరీరం అనేది మట్టిలోంచి వచ్చింది కాబట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తుంది. అందును బట్టి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఆ ప్రక్రియ చాలా శుభసూచకమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో అమూల్యమైన తైలము కంటే మంచి పేరు మేలు, జన్మదినము కంటే మరణదినమే మేలు. ఎందుకు తెలుసా? మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళటం అనేది అది మేలు. డెత్ ఈజ్ నాట్ ఎండింగ్ టు అవర్ లైఫ్, బట్ డెత్ ఈజ్ ద ప్రమోషన్ టు ద ఎటర్నిటీ. డెత్ అనేది మన జీవితానికి ముగింపు కాదు, కానీ మరణం అనేది నిత్యత్వానికి ప్రారంభము. అందును బట్టి మరణం గురించి చాలా విషయాలు దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది అన్నాడు. ప్రభువులో ఎవరైతే మరణిస్తారో, అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి నీతి కలిగి జీవించినటువంటి వారి యొక్క మరణము విలువైంది. రక్షణ పొందినటువంటి వారి యొక్క మరణం విలువైంది. మారు మనసు పొందినటువంటి వారి యొక్క జీవితం విలువైనటువంటిది. మరణం విలువైందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, మరణం అనేది న్యాచురల్. ప్రతి ఒక్కరికి మరణం అనేది సహజమైనది. ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. ఏ నాటికైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ఏ నాటికైనా మనం మరణించాల్సిందే. ఈ యొక్క బ్రెయిన్ జాన్సన్ తన జీవితంలో ఒక మిషన్ స్టార్ట్ చేశాడు, డోంట్ డై, నేను చచ్చిపోను. కానీ ఒక మాట తనకు విషయం అర్థం కావట్లేదు, ఆ వ్యక్తికి ఏ నాటికైనా మరణించాలి. దేవునికి విరుద్ధంగా నువ్వు మళ్ళీ రీరైట్ రాయలేవు. దేవుడు ఒక విధిని రాశాడు, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాల్సిందే. ఇది ఖచ్చితం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆకాశము భూమి అయినా గతించిపోతాయి, కానీ దేవుని వాక్యం గతించదు, నువ్వు మరణిస్తావు. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్లో మనిషిని డీకంపోజ్ అవ్వకుండా మనిషి యొక్క దేహాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఉంచుతున్నారు. వారి ఉద్దేశం ఏంటంటే ఈ వ్యక్తి ఏనాటికైనా తిరిగి లేపబడతాడు,
ఈ వ్యక్తిని లేపేటువంటి టెక్నాలజీ రాబోతా ఉంది, ఈ వ్యక్తిని తిరిగి లేపేటువంటి మెడిసిన్ రాబోతుందని చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళని భూమిలో పాతిపెట్టనివ్వట్లేదు, ఆ తర్వాత అగ్నికి ఆహుతి చేయట్లా, ల్యాబొరేటరీస్లో పెట్టి ఆ డెడ్ బాడీస్ని అలా ఉంచుతున్నారు. అంటే ఉద్దేశం ఏంటంటే నేడు రేపు ఒక మెడిసిన్ వస్తుంది, ఆ మెడిసిన్ వేస్తే మళ్ళా మా తండ్రి తిరిగి లేస్తాడు, మా తల్లి తిరిగి లేస్తుంది, నా సోదరుడు తిరిగి లేస్తారని ఆ విశ్వాసం సైన్స్ మీద పెట్టేసుకున్నాడు ఈరోజు మనిషి. సైన్స్ అనేది దేవుణ్ణి కన్ఫర్మ్ చేయాలి తప్పించి దేవుడు సైన్స్ని కన్ఫర్మ్ చేయడు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. కానీ దానికి విరుద్ధంగా వెళ్ళిందంటే ఫెయిల్ అవుతుంది. ఇక్కడ మరణమే ఉండకూడదని ఆ వ్యక్తి చెప్పడం ఎంత ఆశ్చర్యకరం. బైబిల్ చెప్తున్న రీతిలో మనిషి తిరిగి మరణించాలి, ఏ నాటికైనా మరణించాలి. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ మనిషి ఖచ్చితంగా మరణించాలి. నరులారా తిరిగి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మరణం తథ్యం. కాబట్టి ఈరోజు ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా, ఇంకో 200 సంవత్సరాలు దొరికినా సరే మరణం అనేది మనిషికి రాక తప్పదు. అది దేవుడు రాసిన విధి, అది నెరవేర్చబడుతుంది. చాలామంది మరణాన్ని తప్పించుకోవాలని, మరణాన్ని జయించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ వారి వల్ల కాలేదు. మొన్న మైకిల్ జాక్సన్, ఈరోజు బ్రెయిన్ థామస్, రేపొద్దున ఇలాన్ మస్క్ వచ్చి నేను ఒక టెక్నాలజీని తీసుకొస్తున్నాను, మనిషికి మరణమే లేదనేటువంటి టెక్నాలజీ తీసుకొచ్చినా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యమే నెరవేర్చబడుతుంది. దేవుని వాక్యం సత్యమైనది. దేవుని వాక్యం ఏషార్ అన్నాడు, సత్యమైనది. ఇది సత్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఒక మాట, ఇన్ని మాటలు మీరు విన్నారు. మరణాంతర జీవితం ఖచ్చితంగా ఉంది. మరణం తర్వాత మన ఆత్మ ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. శరీరం అయితే మట్టిలోకి వెళ్ళిపోద్ది, కానీ ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడే ఆత్మనిచ్చాడు. ఆదాములో ఏ విధంగా ఆత్మ వచ్చిందో తెలుసండి. ఆ నాసికారంధ్రంలో జీవాయుధం ఉన్నప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. నిజంగా నరుడు జీవాత్మ అవడానికి దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క ఊపిరి, దాన్ని నెఫాక్ చేయన్నారు. మరలా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే మరణం తథ్యం, ఖచ్చితంగా మరణం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత 90వ కీర్తనలో 3వ చరణంలో నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చున్నావు. దేవుడే మనుషులను మట్టికి మారుస్తున్నాడు. మరణం ఇచ్చేటువంటి వాడు దేవుడే. కానీ మరణం తర్వాత ఒక జీవితం ఉందని చెప్పాను కదా, ఆ జీవితం పేరే నిత్యత్వం. నిత్యత్వం 2 ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండోది నిత్య నరకాగ్ని గుండం. ఎవరైతే ఈ లోకంలో వారు రక్షించబడి నీతిమంతులుగా మార్చబడతారో, వారు దేవుని రాజ్యంలో పరిశుద్ధతను పొందుకొని నీతిమంతులుగా మార్చబడినటువంటి వారు మాత్రమే ఆ రాజ్యంలో దేవునితో ఉంటారు. ఒకవేళ పాపులుగానే ఈ లోకంలో మనం జీవించి నీతిమంతులుగా మార్చబడకుండా, పాప ప్రాయశ్చిత్తం కలగకుండా, పాపక్షమాపణ లేకుండా ఈ లోకంలో మరణిస్తే మన ఆత్మ దేవునికి దూరంగా, దేవుడు లేనటువంటి స్థలంలో ఉండాల్సి వస్తుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచన చేయండి. మీరు ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచకపోతే, మరణం మీద విజయం సాధించిన యేసుక్రీస్తు ప్రభు వారు నీకు పునరుత్థాన శక్తిని ఇస్తాడు. నువ్వు మరణించినా తిరిగి లేస్తావు, ఆయనతో సదాకాలం జీవిస్తావు. కాబట్టి దేవుడు అటువంటి కృప నీకు అనుగ్రహించును గాక. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల యొక్క వివరణ మీరు వినాలనుకున్నా సరే కింద కామెంట్లో మీరు ఖచ్చితంగా నాకు పోస్ట్ చేయండి. ఆ విషయాల గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతాను. దేవుని యొక్క వాక్యపు వెలుగులోంచి ఈ ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, ఆ తర్వాత నీకు అనుమానమైనటువంటి సంఘటనలు, ఒకవేళ క్వశ్చన్స్ ఉంటే ఆ కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీరు ఆ పోస్ట్ చేయండి. వాటి గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. తద్వారా మీరందరూ కూడా దేవుని జ్ఞానం మీరు పొందుకుంటారు. వాక్య జ్ఞానాన్ని పొందుకోవడం ద్వారా మీరు సొంతలుగా మార్చబడతారు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశంను దీవించును గాక. ఆమేన్.